2022 తర్వాత టాలీవుడ్ 1000 కోట్ల సినిమా అనేది అసలు చూసిందే లేదు. కానీ ఈసారి నుంచి 1000 కోట్ల సినిమా టాలీవుడ్ కి సంబంధించింది అంటే మాత్రం ఈజీ, ఈ ఏడాది ఆ లోటు తీరిపోతుంది అని అంటున్నారు. కాకపోతే దానికోసం ఇంకొక 4 నెలలు వెయిట్ చేస్తే చాలు, అంతే బాలీవుడ్ దగ్గర 1000 కోట్ల కలెక్షన్లు లోడింగ్ అయిపోతాయి అంతే. లాస్ట్ ఇయర్ బాలీవుడ్ పఠాన్, జవాన్ చిత్రాలతో 2 సార్లు 1000 కోట్లు సినిమాలను చూసింది. కానీ టాలీవుడ్ కు ఆ ఛాన్స్ దక్కలేదు. అయితే ఆగస్టు 15న రిలీజ్ అయ్యే పుష్ప 2తో తెలుగు సినీ పరిశ్రమ మరోసారి 1000 కోట్ల సినిమాను చూసే అవకాశం ఉంది. అందుకు మెయిన్ రీజన్ ఈ సినిమా పాన్ ఇండియా సోలో రిలీజ్. 2 నెలల క్రితం ఆగస్టు 15న పుష్ప 2తో పాటు చాలా చిత్రాలు రిలీజ్ అయ్యేట్లు కనిపించాయి. కోలీవుడ్ నుంచి విజయ్ నటిస్తున్న గోట్, బాలీవుడ్ నుంచి సింగం అగైన్, ఇలా పుష్పతో ఫైట్ కు చాలా మంది స్టార్ హీరోలు రెడీ అవుతున్నట్లు ప్రచారం సాగింది. కానీ విజయ్ ఇప్పటికే పుష్పరాజ్ కు లైన్ క్లియర్ చేశాడు. తన చిత్రాన్ని సెప్టెంబర్ 5కు మార్చుకున్నాడు. ఇక బాలీవుడ్ నుంచి రిలీజ్ కావలసిన భారీ మల్టీ స్టారర్ మూవీ సింగం అగైన్ ను ముందుగా ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని దీపావళికి పోస్ట్ పోన్ చేశారు. సో పాన్ ఇండియా వైడ్ గా పుష్ప 2కు సోలోగా థియేటర్స్, స్క్రీన్స్ అందుబాటులో ఉన్నట్లు లెక్క. ఇక ఓవర్సీస్ లో కూడా రికార్డు స్థాయిలో రిలీజ్ ఉండనుంది. అన్ని కలిసొచ్చి పుష్ప 2కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఈ చిత్రం అవలీలగా 1000 కోట్లు కొల్లగొట్టడం ఖాయం.